అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. సో, ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో మనం చూడడం జరిగింది. టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ గురించి వాటి యొక్క డీటెయిల్స్ అనేది మనం చూసాము. సో, ఈరోజు మనం పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఈ క్లాస్‌లో చూద్దాము. సో, ఇక్కడ గనుక మనం చూస్తే మొత్తంగా 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఏంటి 5 అంటే సీడీపీ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ అంటే సీడీపీ అంటాము. సో, అలాగే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అలాగే ఈవీఎస్ అంటే ఈవీఎస్, సైన్స్, సోషల్ గూడా ఉంటాయి. సో, ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్‌గా గనుక చూస్తే ఇక్కడ పేపర్ 1లో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ ఓకేనా? సీడీపీ అంటాం గదా! సో, అది టోటల్‌గా 30 మార్క్స్ అనేది ఉంటుంది. అంటే ప్రతి క్వెషన్‌కి గూడా 1 మార్క్ అనేది కేటాయిస్తారు. అలాగే నెగెటివ్ మార్కింగ్ అనేది మనకు టెట్‌లో ఉండదు. అలాగే రెండవ సబ్జెక్ట్ వచ్చేసి మనకు తెలుగు. తెలుగులో ఇక్కడ మనకు 2 రకాలుంటుంది. తెలుగనే గాదు మీరిక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా అలాగే ఈవీఎస్, సైన్స్, సోషల్ ఎందులో అయినా గూడా మనకు కంటెంట్ ఓకేనా? కంటెంట్ 24 మార్క్స్ అనేది ఉంటుంది. అంటే టోటల్ 30 మార్క్స్ గదా! ఈచ్ సబ్జెక్ట్. అందులో 24 మార్క్స్ అనేది కంటెంట్ ఉంటుంది. కంటెంట్ అంటే మనకు తెలుసు గదా! టెక్స్ట్ బుక్స్ నుంచి మెయిన్‌గా అడగడం జరుగుతుంది. ఓకేనా? అది కంటెంట్ అంటారు. సో, అలాగే పెడగాజీ 6 మార్క్స్ ఉంటుంది. అంటే మనకు జనరల్‌గా మనకు డైట్ బుక్స్‌లో మనం చదివేటప్పుడు ఉంటుంది గదా! సో, ఈ మెథడ్స్ గురించి గాని, టెక్నిక్స్ లేకపోతే మనకు సైకాలజిస్ట్ లేకపోతే ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళేమని జెప్పారు, లేకపోతే ఇంకా మెథడ్స్ గురించి, అవన్నిటి గురించి గూడా ఇక్కడ మనకు పెడగాజీలో జూడొచ్చు. కంటెంట్ అంటే మనకు తెలిసిందే. సో, ఇక్కడ తెలుగులో కంటెంట్ అంటే మనకన్నీ వస్తాయి. లైక్ పర్యాయ పదాలు అడగొచ్చు, సందులు, సమాసాలు అలాంటియన్నీ అడగొచ్చు. సో, అలాగే ఇక్కడ ఇంగ్లీష్‌లో గూడా అంతే. కంటెంట్ 24 మార్క్స్, పెడగాజీ 6 మార్క్స్ ఓకేనా? గ్రామర్ గురించి ఇవన్నీ గురించి గూడా మనం చూడాలి. మ్యాథ్స్ మనకు తెలుసు. ఫార్ములాస్ అలాగే అంటే టెక్స్ట్ బుక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుంచి మెయిన్‌గా క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది గాబట్టి. అలాగే పెడగాజీ గూడా చాలా ఇంపార్టెంట్. 6 మార్క్స్ ఇవన్నీ గూడా ఇంపార్టెంట్. అలాగే కంటెంట్ 24 మార్క్స్ గూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఈవీఎస్ గనుక మనం జూస్తే మనకు తెలుసు గదా! థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఉంది. అలాగే మనకు సైన్స్, సోషల్ గూడా మనకు హై స్కూల్ ర్యాంక్ గూడా ప్రిపేర్ అవుతే చాలా బెటర్. 6థ్, 7థ్, 8థ్ మెయిన్‌గా అలాగే 9థ్, 10థ్ గూడా చదువుకుంటే బెటర్. ఓకేనా? ఈ అన్ని సబ్జెక్ట్స్ గూడా. బట్ 8థ్ ర్యాంక్ అయితే కంపల్సరీ చదివి పెట్టుకోవాలి. 9థ్, 10థ్ గూడా మనకు ఒక ఐడియా ఉంటే బెటర్. ఎందుకంటే క్వెషన్ అనేది టఫ్ చేయొచ్చు. సో, టఫ్ ఇస్తే ఒకవేళ 9థ్, 10థ్ క్లాసెస్ నుండి గూడా అడగొచ్చు గాబట్టి చాలా ఇంపార్టెంట్. మీరన్నీ గూడా చదివి పెట్టుకొని అలాగే రివిజన్ కోసం మన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకున్నట్టయితే రివిజన్ టైమ్‌లో గూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మనం అవన్నీ గుర్తుపెట్టుకుంటే గనక. సో, అలా మీకిక్కడ ఈవీఎస్, సైన్స్, సోషల్ నుంచి కూడా కంటెంట్ అనేది 24 మార్క్స్ ఉంటుంది. అలాగే పెడగాజీ అనేది 6 మార్క్స్ అనేది ఉంటుంది. సో, అలా మనం పెడగాజీ ప్రిపేర్ అవ్వాలి. పెడగాజీ మనకు తెలుసు డైట్ బుక్స్ ఉంటాయి. లేకపోతే ఇంకా మీ దగ్గర ఉన్న బుక్స్ నుండి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ గూడా చూడాలి. ఎలా వస్తున్నాయి క్వెషన్స్ ఓకేనా? పెడగాజీ ఎలా వస్తుంది? కంటెంట్ ఎలా వస్తుంది? ఇవన్నీ గూడా చూస్తే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మనకు గూడా ఒక ఐడియా వస్తుంది ఎట్లా వస్తున్నాయి. సో, ఇప్పుడెలా చదవాలి? ఇవన్నీ గూడా మనం యూజ్ మనం అలా చదవగలుగుతాం. ఇప్పుడు ఇది జనరల్‌గా చెప్పాము సిలబస్ ఎలా ఉందో అని. బట్ మీరొకసారి నోటిఫికేషన్ గూడా ఒకసారి పరిశీలించండి. సిలబస్ ఎలా ఇచ్చారు ఏంటి అని. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు గూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. సో, వాళ్ళకి గూడా ఇక్కడ మార్క్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ గూడా తెలుస్తుంది గాబట్టి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.